మనకి సెట్ డెడ్లో వచ్చినప్పుడు ఏ లైన్లో ప్రాబ్లం ఉందో మనకి డీసీ సప్లై అన్నది చెప్తుంది అన్న. ఓకేనా. అయితే కొన్ని మోడల్స్కి ఏంటి అంటే మనం ఆన్ చేస్తున్నప్పుడు యాంపియర్ తీసుకొని వదిలేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఎలా చెక్ చేయాలి, అసలు మనం దాని గురించి ఏ విధానంలో వెళ్ళాలన్నది మీకు తెలియాలి. అయితే నేను ఆన్ చేసినప్పుడు ఎంతసేపు యాంపియర్ తీసుకొని వదిలేస్తుంది, కానీ ఛార్జర్ గుచ్చితే మాత్రం తీసుకుంటుంది కదన్న. తీసుకొని వదిలేసినా వెంటనే ఛార్జింగ్ ఐసీ ఆన్ చేస్తుంది, ఛార్జింగ్ ఐసీ ఆన్ చేస్తూనే ఉంటుంది. చూడండి అన్న, నేను ఛార్జర్ గుచ్చినప్పుడు ఛార్జర్ నుంచి 5 వోల్టేజ్ అనేది మనకి ఛార్జింగ్ ఐసీకి యూఎస్బి ఇన్ అవుతుంది కదన్న. ఇన్ అయిన తర్వాత నాకు ఈ ఐసీలోకి వోల్టేజ్ వెళ్ళిందా లేదని పిఎంఐడి మీద చెక్ చేసుకుంటే, కెపాసిటర్ మీద చెక్ చేసుకుంటే 5 వోల్టేజ్ కానీ 5.1 వోల్టేజ్ కానీ వచ్చింది అంటే నాకు ఛార్జింగ్ ఐసీలోకి వోల్టేజ్ వెళ్ళింది అని అర్థం. తర్వాత పర్మిషన్ తర్వాత నాకు విపిహెచ్ విబ్యాట్ అన్నది ప్రొవైడ్ అవుతుంది. ఆ విపిహెచ్ వోల్టేజ్ మళ్ళీ కాయిల్ ద్వారా స్విచ్చింగ్ కనెక్ట్ అయి ఉంటుంది. అదే బూట్ కెపాసిటర్ కనెక్ట్ అయి ఉంటుంది. ఈ బూట్ కెపాసిటర్కి ఇటువైపు ఏమో 3.7 to 4.2 వోల్టేజ్ ఉంటుంది, అటువైపు వచ్చేసరికి 6 వోల్టేజ్ నుంచి 10 వోల్టేజ్ ఉంటుంది అన్న. ఓకేనా. ఛార్జింగ్ ఐసీ ఎలా పనిచేస్తుంది అన్నది మీకు మొత్తం వివరం చెప్పాను. ఇప్పుడు బూట్ సీక్వెన్స్ ద్వారా ఎలా చెక్ చేయాలన్నది చెప్తున్నాను. ఎప్పుడైతే నాకు ఈ వోల్టేజ్లు వచ్చినాయో, విపిహెచ్ విబ్యాట్ వచ్చిందో, ఆన్ ఆఫ్ బటన్కి కావాల్సిన వోల్టేజ్ కూడా పవర్ ఐసీకి ఎప్పుడైతే వోల్టేజ్ అందుతుందో ఆన్ ఆఫ్ బటన్ కన్నా ఆన్ ఆఫ్ బటన్కి 1.8 వోల్టేజ్ నుంచి 4.2 వోల్టేజ్ వరకు ఆన్ ఆఫ్ బటన్కి వోల్టేజ్ అందుతుంది అన్న. దాని తర్వాత నాకు ఎప్పుడైతే విపిహెచ్ విబ్యాట్ అన్నది ప్రొవైడ్ అయిందో సిస్టమ్ ఓకే అనే లైన్ ద్వారా పవర్ ఐసీని ఆన్ చేస్తుంది. ఓకే అన్న. మరి ఈ లైన్ని చెక్ చేసుకోవడానికి మనకి బయట కాంపోనెంట్స్ కానీ టెస్ట్ పాయింట్స్ కానీ ఉండవు. కానీ ఈ లైన్కి 1.8 వోల్టేజ్ వచ్చింది అంటే నాకు ఛార్జింగ్ ఐసీ ఓకే. మరి ఈ 1.8 వోల్టేజ్ వచ్చిందా రాలేదన్నది ఎలా ఐడెంటిఫై చేస్తానంటే కాయిల్స్ మీద వోల్టేజ్లు చెక్ చేసుకుంటా. కాయిల్స్ మీద వోల్టేజ్లు వచ్చినాయి అంటే నాకు ఆటోమేటిక్గా ఛార్జింగ్ ఐసీ ఓకే అన్నది తెలుస్తుంది. రెండవది, పవర్ ఐసీ ఎప్పుడైతే ఆన్ అయిందో క్రిస్టల్కి కావాల్సిన 1.8 వోల్టేజ్ని పంపిస్తూ నాకు దాని యొక్క సిగ్నల్ని తీసుకుంటుంది. క్లాక్ సిగ్నల్ని తీసుకున్న తర్వాత దేనికి క్లాక్ సిగ్నల్స్ కావాలో క్లాక్ సిగ్నల్స్ అన్నీ కూడా దీని నుంచే అందుతాయి. అందిన తర్వాత పవర్ ఐసీ ఆన్ అయిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలి, బక్ వోల్టేజెస్తో సిపియుని ఆన్ చేయాలి. సిపియుని ఆన్ చేయడంతో పాటు 2 కాయిల్స్కి వోల్టేజ్లు ఇచ్చి అదే వోల్టేజ్ని రిటర్న్లో తీసుకుంటుంది. అది తక్కువ వోల్టేజ్ది లోయర్ ఎల్డిఓ, అది 1.3 వోల్టేజ్ 1.3 కంటే తక్కువ ఉంటుంది. అలాగే హైయర్ ఎల్డిఓ 2.3 కంటే కొంచెం తక్కువ ఉంటుంది అన్న. దీన్ని లోయర్ ఎల్డిఓ, ఇది హైయర్ ఎల్డిఓ అంటాం. ఈ లోయర్ ఎల్డిఓ హైయర్ ఎల్డిఓల నుంచి కొంచెం వోల్టేజ్లను తగ్గించి పంపించేదాన్నే ఎల్డిఓ వోల్టేజెస్ అంటాం. వీళ్ళు కొంచెం తగ్గించి పంపించేదాన్నే ఎల్డిఓ వోల్టేజ్. లోయర్ ఎల్డిఓ ద్వారా నెట్వర్క్ సెక్షన్లు కానీ తక్కువ వోల్టేజ్ 0.6 నుంచి 1.2 వోల్టేజ్ల వరకు ఏ సెక్షన్లకు కావాలో ఆయా సెక్షన్లకి పాటు సిపియు కూడా పంపిస్తుంది. అలాగే 2.3 వోల్టేజ్ ద్వారా 1.8 వోల్టేజ్ నుంచి 2.2, 2.3 వోల్టేజ్ వరకు కూడా ఏ సెక్షన్లకు కావాలో ఆయా సెక్షన్లకు పంపిస్తుంది. మరి ఈఎంఎంసీ కానీ కెమెరాలకు కానీ లేకపోతే టచ్లకు కానీ దేనికన్నా హై వోల్టేజ్లు కావాలి అన్నప్పుడు విపిహెచ్ వోల్టేజ్ నుంచి కొంచెం తగ్గించి హై వోల్టేజ్లు తీసుకుని హై వోల్టేజ్ని కనెక్ట్ చేస్తుంది. ఈ వోల్టేజ్ల్లో ఏది రిక్వైర్మెంటో ఆ వోల్టేజ్లన్నీ కూడా సిపియుకి ఈఎంఎంసీకి అన్నిటికి వోల్టేజ్లు అందుతాయి. ఓకే అన్న. ఇప్పుడు నేను అన్నీ పంపించిన తర్వాత పవర్ ఆన్ రీసెట్ అనే లైన్ ద్వారా సిపియుకి సిగ్నల్ని పంపిస్తుంది. ఈ లైన్కి 1.8 వోల్టేజ్ వచ్చింది అంటే నాకు పవర్ ఐసీ ఓకే, నాకు 1.8 వోల్టేజ్ వచ్చిందంటే ఇంక నేను ఇక్కడ ఏం వర్క్ చేయను. ఇంక నేను వర్క్ చేయాల్సింది సిపియు మీద ఈఎంఎంసీ మీద. మరి నాకు సెట్ ఆన్ అవ్వట్లేదు, మరి పవర్ ఐసీ ఓకే ఉంది, మరి సిపియు ప్రాబ్లమా ఈఎంఎంసీ ప్రాబ్లమా అంటే నేను ఏం చేస్తాను అంటే ఈడిఎల్ పాయింట్ ద్వారా కదా డౌన్ బటన్ నుంచి ప్లస్ మైనస్ నుంచి కానీ నేను సిస్టమ్కి కనెక్ట్ చేస్తాను. సిస్టమ్కి కనెక్ట్ అయింది అయితే ఫ్లాష్ చేస్తా. ఫ్లాషింగ్లో ఎర్రర్ వచ్చింది అనుకోండి, అది ఈఎంఎంసీ రిలేటెడ్ అయితే ఈఎంఎంసీని ప్రోగ్రామ్ చేసుకుంటా. లేదు సిపియు అంతా బాగానే ఉంది అనుకుంటే లేదా నేనేం చేస్తా, టెస్ట్ పాయింట్ల ద్వారా ఈ ఐఎస్పిపి నోట్స్ ద్వారా దాన్ని హెల్త్ చెక్ చేసుకుంటా. అయితే నాకు బాగానే ఉంది, ఈఎంఎంసీ బాగానే ఉంది అనుకుంటే అప్పుడు సిపియు రీబాల్ చేసుకుంటా. ఒకవేళ ఈఎంఎంసీ హెల్త్ ఖరాబ్ అయిపోయినా, ఈఎంఎంసీ పాడైపోయినా ఈఎంఎంసీని ప్రోగ్రామ్ చేస్తా లేదా ఈఎంఎంసీని చేంజ్ చేసుకుంటా. ఇక్కడ వరకు ఇది జరిగింది. ఒకవేళ నాకు అవుట్పుట్ కాయిల్స్ మీద వోల్టేజ్లు రావట్లేదంటే
నేను ఏదన్నా కాయిల్ లైన్ షార్ట్ అయ్యింది అంటే నాకు ఏ కాయిల్ మీద కూడా వోల్టేజ్ రాదు. ఒకవేళ అస్సలు వోల్టేజ్ రావట్లేదంటే అప్పుడు మాత్రమే షార్టేజ్ని చెక్ చేసుకుంటా. ఎందుకు షార్టేజ్ని చెక్ చేసుకుంటానంటే కొంతమంది సిపియు మీద బ్లోయర్ కొట్టేస్తారు హీట్ అవుతుందని, ఆ హీట్ చేస్తే ఆన్ అవుతుందని. రెండోసారి వచ్చాడు ఇంకొంచెం సేపు కొడతాడు, అది ఎయిర్ వెళ్ళే గ్యాప్ లేక బాల్స్ కలిసిపోయి ఒక లైన్ షార్ట్ అయిపోయింది అనుకోండి, నాకు ఇంకా లైన్ షార్ట్ అయితే బక్ వోల్టేజెస్ రావు. పాయింట్ అర్థమైందా అన్న? అలాగే కింద పడినప్పుడు ఆ సిపియు ఏమన్నా బాల్స్ కలిసిపోయినా బక్ వోల్టేజెస్ రావు. ఇలాంటి సందర్భంలో ప్రతి కాయిల్కి జిఆర్ వాల్యూ ఎంత వస్తుందో రన్నింగ్ సెట్ మీద చెక్ చేసుకొని దీని మీద చెక్ చేసుకున్నప్పుడు ఏ లైన్ షార్ట్ అయిందో తెలుస్తుంది కదన్న. కాయిల్ పైనుంచి అటు ఇటు చెక్ చేసుకున్నా ఒకటే వాల్యూ వచ్చింది షార్ట్ అంటే. ఆ కాయిల్ ఏదైతే షార్ట్ అయిందో ఆ కాయిల్ని రిమూవ్ చేస్తాను నేను. రిమూవ్ చేసి ఎటువైపు షార్ట్ ఉందో చెక్ చేసుకుంటా. ఇప్పుడు ఈ లైన్ అనేది కొన్నిసార్లు ఈఎంఎంసీకి కూడా వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఈఎంఎంసీ సిపియు మీద రోజిన్ అప్లై చేసి ఈ వోల్టేజ్ మీద 1.5 పెట్టి షార్ట్ కిల్లర్ అప్లై చేస్తా. సిపియు మెల్ట్ అయింది అనుకోండి, సిపియు తీసి రీబాల్ చేసేస్తా. నాకు జిఆర్ వాల్యూ వచ్చింది అనుకోండి, నేను కాయిల్ ఎక్కించుకుంటా, సెట్ ఆన్ అవుతుంది. క్లియర్గా అర్థమైందా అన్న? ఎప్పుడు కాయిల్స్ మీద వోల్టేజ్ రాకపోతే ఏదో లైన్ షార్ట్ అయినట్టు. అలా కాకుండా కాయిల్స్ మీద వోల్టేజ్ ఫ్లక్చువేట్ అవుతుంది అనుకోండి, ఫస్ట్ వెళ్ళి ఏం చెక్ చేస్తాను అంటే ఎల్డిఓ లైన్స్ బాగున్నాయా లేదా అన్నది చెక్ చేస్తాను. ఈ ఎల్డిఓ లైన్స్ రెండు విధాలుగా చెక్ చేయొచ్చు. మనకి హార్డ్వేర్ సొల్యూషన్లో ఇన్ అండ్ అవుట్ వోల్టేజెస్ అని ఉంటాయి. అందులో L1, L2, L3 అని ఉంటే అవి కనుక ఎల్డిఓ వోల్టేజ్లు ప్రతి కెపాసిటర్ మీద జిఆర్ వాల్యూ చెక్ చేసుకుంటా. ఆ ఎల్డిఓ వోల్టేజ్ ప్రతి ఒక్కటి కూడా 250 అబోనే జిఆర్ వాల్యూ ఉంటుంది. ఒకవేళ 100 బిలో ఉంది అనుకోండి, అది షార్ట్ అయింది, ఆ లైన్ క్లియర్ చేసుకుంటా, నాకు వోల్టేజ్ ఫ్లక్చువేషన్ స్టాండర్డ్ వస్తే సెట్ ఆన్ అవుతుంది. ఒకవేళ అన్ని వోల్టేజ్లు అన్ని లైన్స్ జిఆర్ వాల్యూలు బాగానే ఉన్నాయి, ఓకే అన్న, అయితే ఇప్పుడు వెళ్ళి క్రిస్టల్ని మార్చి చెక్ చేసుకుంటా. క్రిస్టల్ని చెక్ చేసుకుంటా, డౌట్ ఉంటే క్రిస్టల్ని మార్చి చెక్ చేసుకుంటా. ఓకే అయిపోయింది అనుకుంటే నాకు సెట్ ఆన్ అయిపోయింది అన్న. అర్థమైందన్న? నాకు ఇక్కడ జిఆర్ వాల్యూలు బాగానే ఉన్నాయి, క్రిస్టల్ మార్చాను, ఇటువైపు జిఆర్ వాల్యూలు అన్నీ బాగానే ఉన్నాయి అంటే ఇక్కడ అర్థం ఏంటి? పవర్ ఐసీ అనేదే వోల్టేజ్ ఇవ్వట్లా. ఈ సందర్భంలో నాకు పవర్ ఆన్ రీసెట్కి 1.8 రావట్లా, ఇటువైపు వోల్టేజ్లు ఏమో ఫ్లక్చువేట్ అవుతున్నాయి, ఎల్డిఓ లైన్స్ బాగానే ఉన్నాయి, క్లాక్ క్రిస్టల్ బాగానే ఉంది. ఫస్ట్ ఈ సందర్భంలో మాత్రం పవర్ ఐసీని మార్చి చూసుకుంటాను. అర్థమైందా అన్న? పవర్ ఐసీని మార్చిన తర్వాత నాకు వోల్టేజ్ ఫ్లక్చువేషన్ ఆగి స్టాండర్డ్గా వచ్చింది అంటే నాకు ఇప్పుడు సెట్ అన్నది ఆన్ అవుతుంది. కాబట్టి ఎన్ని విధాలుగా చెక్ చేయాలన్నా ఒకటే ప్రాబ్లంకి, ఒకటి ఎల్డిఓ లైన్ చెక్ చేయాలి, క్రిస్టల్ చెక్ చేయాలి, బక్ లైన్స్ చెక్ చేయాలి. నాకు అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటే పవర్ ఐసీని మార్చుతాను. అర్థమైందన్న? ఒకవేళ నాకు పవర్ ఆన్ రీసెట్ అనే లైన్కి 1.8 వోల్టేజ్ వచ్చి కూడా నాకు సెట్ ఆన్ అవ్వట్లేదు అంటే ఈఎంఎంసీ సిపియూని చెక్ చేసుకుంటా. మీరు ఇప్పుడు చెక్ చేసే దాంట్లోనే ఎల్డిఓ లైన్స్లో ప్రాబ్లం ఉన్నా, క్రిస్టల్లో ప్రాబ్లం ఉన్నా, పవర్ ఐసీని మార్చినప్పుడు ఈ బక్ లైన్స్ బాగానే ఉన్నాయి, జిఆర్ వాల్యూ నువ్వు ఐసీ మార్చు 100% అవ్వలేదు. ప్రాబ్లం ఇక్కడే ఉంది కదా, నాకు వోల్టేజ్లు రావట్లా, షార్ట్లు చెక్ చేసుకోవాలి, సిపియూ వైపు ఉందా లేకపోతే ఇటువైపు ఉందా అని, ఏ వోల్టేజ్ రాకపోతే. క్లియర్గా అర్థమవుతుందన్న? ఒకవేళ నాకు పవర్ ఆన్ రీసెట్కి వోల్టేజ్ వచ్చేసింది అయినా నాకు సెట్ ఆన్ అవ్వట్లా, బక్ వోల్టేజ్లు కూడా వచ్చేసింది అయినా నాకు సెట్ ఆన్ అవ్వట్లా, ఈ సందర్భంలో సిపియూ కానీ ఈఎంఎంసీ కానీ చెక్ చేసుకోవాలి. క్లియర్గా అర్థమైందా? అర్థం కాలేదన్న? ఆటోమేటిక్ ద్వారా వెళ్దాం. ఛార్జింగ్ కనెక్టర్ మీద డబల్ ట్యాప్ చేశానన్న. డబల్ ట్యాప్ చేసిన తర్వాత వీబస్ లైన్ వచ్చింది, వీబస్ లైన్ మీద డబల్ ట్యాప్ చేసా. ఇక్కడ సెర్చ్లో వచ్చింది కదన్న, ఇక్కడ క్లిక్ చేసా. ఒకటి చూడండి అన్న, వీబస్ వోల్టేజు ఛార్జర్ నుంచి వచ్చిన వోల్టేజ్ U10001కి వెళ్ళిందని చూపించింది. అదేంటిదన్న? సిపియు. మరి అది కనెక్ట్ అయ్యి ఉందా? లేదు, నాట్ కనెక్టెడ్ అని ఇచ్చాడు. కాబట్టి ఇది సిపియూకి వెళ్ళింది, నాట్ కనెక్టెడ్ అని ఇంటూ మార్క్ ఇచ్చాడు ఇక్కడ, కాబట్టి నాట్ కనెక్టెడ్ ఇది. ఓకే, నెక్స్ట్ ఇంకో దాని మీద క్లిక్ చేస్తా అన్న. మళ్ళీ సేమ్ ప్లేస్కి వచ్చాం, టెస్ట్ పాయింట్ ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి అన్న, ఓవిపి ఐసీ ఇచ్చాడు. ఎక్కడ ఉంది అంటే ఇదిగోండి, ఇది ఓవిపి ఐసీ. ఓవిపి ఐసీ నుంచి మళ్ళీ అవుట్పుట్ లైన్ నుంచి క్లిక్ చేసుకుంటే ఐసీ వరకు వచ్చా. యూఎస్బి ఇన్ అయింది కదన్న, అలాగే ఎంఐడి లైన్ ఉంది కదా, ఈ కెపాసిటీ మీద చెక్ చేసుకుంటే నాకు 5 వోల్టేజ్ కానీ 5.1 వోల్టేజ్ కానీ కావాలి. కానీ వచ్చింది అంటే నాకు ఛార్జింగ్ ఐసీలోకి వోల్టేజ్ వెళ్ళింది అని అర్థం. వెళ్ళిన తర్వాత మొత్తం ప్రాసెస్ అంతా అయిన తర్వాత విపిహెచ్ వోల్టేజ్ అనేది ప్రొవైడ్ అవుతూ మళ్ళీ ఫీడ్బ్యాక్ వోల్టేజ్ని తీసుకొని దాని నుంచి వీబ్యాట్ వోల్టేజ్ని ప్రొవైడ్ చేసింది. ఇది అయిన తర్వాత నాకు చూడండి అన్న, ఈ రెఫరెన్స్ కెపాసిటర్ గురించి చెప్పలా నేను. ఈ రెఫరెన్స్ కెపాసిటర్ కనుక ప్రాబ్లం ఉంటే నేను ఈజీగా మీరు ఎలా ఐడెంటిఫై చేయాలో
డీసీ సప్లై ద్వారా చెప్తానన్న. నేను ఈ బూట్ సీక్వెన్స్ అంతా ఏం చెప్పవసరం లేదు. ఈ రిఫరెన్స్ కెపాసిటర్ ప్రాబ్లం ఉన్నాయనుకోండి, డీసీ సప్లై కనెక్ట్ చేసి ఆన్ చేస్తే రీడింగ్ వచ్చేదాన్ని బట్టి చెప్పేస్తాను నేను. డీసీ సప్లై కనెక్ట్ చేస్తే రీడింగ్ వచ్చుద్ది. అయితే ఈ రిఫరెన్స్ కెపాసిటర్లు చెక్ చేసుకోవాలి. ఛార్జింగ్ ఐసీ, పవర్ ఐసీ, సిపియు, ఈఎంఎంసీ, ఈ 4 వాటిలో ఏ రిఫరెన్స్ కెపాసిటర్ పోయింది, ఏ రిఫరెన్స్ కెపాసిటర్లో ప్రాబ్లం అన్నది సింపుల్గా చెప్తానన్నా నేను. ఓకే, కాబట్టి ఈ రిఫరెన్స్ కెపాసిటర్ గురించి నేను మాట్లాడలే ఇప్పుడు. ఓకే, మరి నాకు విపిహెచ్, విబ్యాట్ వచ్చింది, మరి నాకు పవర్ ఐసీని ఆన్ చేయడానికి కావాల్సిన లైన్ ఇక్కడ ఏం చూపించలేదు కదన్న. ఇది ఏ పార్ట్లో ఉన్నాం మనం, ఏ పార్ట్లో ఉన్నాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, పక్కకి జరిపా. కామన్ గ్రౌండ్స్ అన్ని ఒక బాక్స్లో ఇచ్చాడు. నెక్స్ట్ చూడండి అన్న, కంట్రోలర్ బాక్స్లో ఇదిగోండి అన్న, మొత్తం సిస్టమ్ ఓకే అనే లైన్ ద్వారా ఇదిగోండి దీన్ని క్లిక్ చేశాను. ఇదిగోండి పవర్ ఐసీని ఆన్ చేసింది. పవర్ ఆన్ రాశాడు కదన్నా, పవర్ ఆన్ చేశాడు. ఇప్పుడు ఎప్పుడైతే విపిహెచ్ వోల్టేజ్ వచ్చిందో కీప్యాడ్ పవర్ నుంచి ఇదిగోండి ఈ లైన్ ద్వారా ఆన్ ఆఫ్ బటన్కి కావాల్సిన ఇదిగోండి ఇందాక ఛార్జింగ్ ఐసీ దగ్గరికి వచ్చాం. మళ్ళీ పవర్ ఐసీ నుంచి ఛార్జింగ్ ఐసీకి రెండు కనెక్ట్ అయ్యి పవర్ ఆన్ ఆఫ్ బటన్కి వోల్టేజ్ వెళ్తుంది అని అర్థం. ఇక్కడ నాకు పవర్ ఆన్ సిగ్నల్ వచ్చింది, విపిహెచ్ వోల్టేజ్ వచ్చింది. ఎప్పుడైతే విపిహెచ్ వోల్టేజ్ అందిందో ఎక్స్ట్రాలిన్ 1900 మెగాహెర్ట్జ్ దీనికి సప్లై అన్నది ఇవ్వడం జరుగుతుందన్న. దీని ద్వారా క్లాక్ సిగ్నల్ని తీసుకుంటుంది. ఈ క్లాక్ సిగ్నల్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఇది ఆన్ చేయాల్సింది ఏంటిదన్న, సిపియును ఆన్ చేయాలి. సిపియును ఆన్ చేయాల్సిన బాక్స్ తెలియాలి అంటే ఫస్ట్ ఇది బి బాక్స్లో ఉన్నామన్న. నేనేం చేస్తున్నా, సైడ్కి ఇవన్నీ కూడా జనరల్ పర్పస్ ఇన్ అండ్ అవుట్ అన్న, రెఫరెన్స్ వోల్టేజ్లు అవి. నెక్స్ట్ కొంచెం కిందకి జరుపుతున్నా. ఇదిగోండి అన్న, వచ్చింది కదన్నా బక్ వోల్టేజ్ది, కాయిలే కదన్నా, ఫస్ట్ అవుట్పుట్ లైన్లో కాయిలే కదా కనెక్ట్ అయ్యి ఉంది. ఈ వోల్టేజ్లు ఎలా వస్తున్నాయి అన్నది మీకు తెలియాలి. పవర్ ఐసీకి ఛార్జింగ్ ఐసీ నుంచి విపిహెచ్ వోల్టేజ్ అందింది కదన్నా, ఈ విపిహెచ్ వోల్టేజ్ని ఇక్కడ 2 బాల్స్ కనెక్ట్ చేశాడు. ఇది గ్రౌండ్ అన్న. ఇక్కడ 64, 65, 105, 106, 165, 179 ఇలాగా 12, 13, 26 ఇలా అన్ని లైన్స్కి కనెక్ట్ చేశాడు కదన్న. కానీ లోన విపిహెచ్ అని రాశాడు ఆయుడు. ఇక్కడైతే విపిహెచ్ వోల్టేజే కదా. ఇది ఎందుకు ఇలా రాశాడు అంటే 64, 65 బాల్ నుంచి S1 అనే వోల్టేజ్ని కనెక్ట్ చేశాడు. ఇది S1 అనే స్విచ్చింగ్ ద్వారా ఇక్కడ వోల్టేజ్ ప్రొవైడ్ అవుతుంది అని. కాబట్టి ఈ స్విచ్చింగ్ ద్వారా ఈ కాయిల్కి ఇటువైపు చూస్తే స్విచ్చింగ్ ఉంటుందన్న. ఆసిలోస్కోప్ మీద చూస్తే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే పవర్ ఐసీ నుంచి సిపియు ఆన్ చేయడానికి కావాల్సిన వోల్టేజ్లో యాంపియర్ ఎక్కువ స్టోర్ అవుతుంది అన్న. యాంపియర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ వైర్ యొక్క మందం కూడా లావు ఉంటుంది అన్న. బక్ వోల్టేజ్లో వైర్ యొక్క మందం కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎక్కువ వోల్టేజ్ తీసుకొని ఇక్కడ నుంచి ఎంతనా 3.7 to 4.2 తీసుకొని S1కి ఇదే S1కి పంపించినప్పుడు దీని వోల్టేజ్ ఎంతనా 0.8 వోల్టేజ్. అంటే హై వోల్టేజ్ నుంచి బాగా లో వోల్టేజ్ కన్వర్ట్ అయింది కదన్నా, దాన్నే బక్ వోల్టేజ్ అంటాం. మరి ఈ వోల్టేజ్ ఎక్కడికి వెళ్ళింది అంటే దీని మీద డబల్ ట్యాప్ చేశాను అన్న. దీని మీద డబల్ ట్యాప్ చేస్తే ఇక్కడ కాపీ అయింది కదా, క్లిక్ చేశాను. ఏం లైన్ అన్న ఇది, మోడెం లైన్. మోడెం అంటే నెట్వర్క్కి సంబంధించిన లైన్ అన్న, నెట్వర్క్కి సంబంధించిన లైన్. అయితే ఈ క్వాల్కామ్ సెట్లలో ఈ మోడెం లైన్కి వోల్టేజ్ రాదు ఛార్జర్ గుచ్చినప్పుడు. బాగా గుర్తుంచుకోండి, క్వాల్కామ్ సెట్లలో ఛార్జర్ గుచ్చినప్పుడు ఈ కాయిల్ మీదకి వోల్టేజ్ రాదు. మరి ఎప్పుడు వచ్చింది అంటే సెట్ ఆన్లో ఉన్నప్పుడు సిమ్ కార్డ్ వేసి ఆన్ చేస్తే ఈ లైన్కి వోల్టేజ్ వచ్చింది. అర్థమైందన్న. ఒకవేళ ఈ లైన్కి సిమ్ కార్డ్ వేసినా వోల్టేజ్ రావట్లేదంటే అది నెట్వర్క్ రాదు, సిపియు ఆన్ అవ్వడానికి దీనికి సంబంధం లేదు. క్లియర్గా అర్థమైందన్న. మరి నెక్స్ట్ లైన్ అక్కడక్కడే చూపిస్తుంది అన్న. మళ్ళీ వెళ్ళిపోయి నెక్స్ట్ కాయిల్ S2కి 3.7 to 4.2 వోల్టేజ్ ఇచ్చాడు విపిహెచ్. కానీ వాడు ఏం చెప్పాడు, 105, 106 బాల్కి 3.7 to 4.2 ఇస్తే 91, 92 బాల్కి వోల్టేజ్ పంపిస్తున్నాను. అదే కదన్నా అర్థం, 0.8 వోల్టేజ్ పంపిస్తున్నా ఈ కాయిల్ ద్వారా. ఈ కాయిల్ ఎక్కడుంది అంటే ఇదిగోండి, ఇదే కదన్నా కాయిల్. ఇందాక కాయిల్ ఎక్కడుంది అంటే ఇదిగోండి దాని పక్కనే ఉంది. అర్థమైందా అన్న. ఇప్పుడు ఈ కాయిల్ నుంచి వోల్టేజ్ ఎక్కడికి వెళ్తుంది అన్న చూద్దాం. చూడండి అన్న, సిడిసి కొడాక్ వోల్టేజ్. అలాగే మళ్ళీ క్లిక్ చేసుకుని వెళ్తే నెక్స్ట్ కోర్ వోల్టేజ్. ఇది ఖచ్చితంగా కావాల్సిన వోల్టేజే, సిపియు ఆన్ అవ్వడానికి ఖచ్చితంగా కావాల్సిన వోల్టేజ్ ఇది. ఓకే అన్న. మళ్ళీ క్లిక్ చేసుకుంటూ వెళ్దాం.
సేమ్ మళ్ళీ కోర్ వోల్టేజ్ మళ్ళీ సేమ్ ప్లేస్ సేమ్ వోల్టేజ్ ఫీడ్బ్యాక్ వస్తుంది అన్న. ఇక్కడ చూడండి ఎల్ఎల్డిఓ చూడండి అన్న, ఈ వోల్టేజ్ ఎక్కడికి వెళ్తుందో చూద్దాం. సేమ్ ప్లేస్లో ఉన్నాం. ఐసీ నెంబర్ గుర్తుంది కన్నా, పవర్ ఐసీ నెంబర్ U1201. మళ్ళీ చూడండి అన్న, ఈ వోల్టేజ్ ఈ ఐసీకి వచ్చింది. ఈ ఐసీ ఏంటంటే U1201, అదే ఐసీకి వచ్చింది. కాయిల్ ద్వారా సిపియూకి వెళ్ళలేదు, ఇప్పుడు మళ్ళీ పవర్ ఐసీకే వచ్చింది. వచ్చిన తర్వాత ఇది రాసాడు ఇక్కడ చూడండి అన్న, S3 S3 రెండు ఒకటే కదన్నా, రెండు S3 ఈ రెండు వోల్టేజ్ల నుంచి L1 అనే నెంబర్కి, L2 అనే నెంబర్కి, L23 అనే నెంబర్కి అవుట్పుట్ వోల్టేజ్లు పంపిస్తున్నాను అని. L1 L2 L23 చూద్దాం అన్న. L1 1.0 అంటే దానికంటే 1.2 వోల్టేజ్ కంటే తక్కువే కదన్నా. దాని తర్వాత 1.2 L3 కూడా ఇచ్చాడు, 1.2 L23 అన్న. పైన ఉందా? కాదు, L23 అన్నారు కదా. ఇదిగో అన్న 0.8 వోల్టేజ్, 0.8 వోల్టేజ్ అర్థమవుతుంది అన్న. అంటే అక్కడి నుంచే ఇది బక్ వోల్టేజ్, దీన్ని జరిపామంటే ఇదే చెప్పా కదా ఎల్డిఓ వోల్టేజ్. ఎప్పుడన్నా ఏ మోడల్లో అయినా కానీ మీరు బక్ వోల్టేజ్లు తెలుసుకోవాలి అనుకుంటే ఇదిగోండి అన్న, ఏదన్నా కాయిల్ మీద డబుల్ ట్యాప్ చేయండి, వెంటనే బక్ వోల్టేజ్ బాక్స్ ఓపెన్ అయిపోయింది. ఓకేనా? ఎల్డిఓ వోల్టేజ్లు కావాలి, మరి ఎల్డిఓ లైన్ షార్ట్ అయిందంటే ఎల్డిఓ వోల్టేజ్ కావాలి కదా. ఈ బాక్స్ని పైకి జరపండి, ఇదే ఎల్డిఓ. అన్ని ఎల్డిఓ వోల్టేజ్లు ఇవే. ఇప్పుడు ఈ ఎల్డిఓ వోల్టేజ్లు బాగున్నాయా లేదా అన్నది చెక్ చేయాలి అంటే దీని మీద డబుల్ ట్యాప్ చేయండి, కెపాసిటీ చూపిస్తుంది కన్నా. ఇదిగోండి, ఈ కెపాసిటీ జిఆర్ వాల్యూ చెక్ చేయండి, 250 అబవ్ ఉండాలి. ఉంది అంటే ఇది ఓకే. నెక్స్ట్ ఇంకో కెపాసిటీని డబుల్ ట్యాప్ చేస్తున్నా, 250 అబవ్ ఉందంటే ఓకే. ఈ తర్వాత ఇంకో రెండు వైపులు చెక్ చేయాలి కదా, ఒకవైపు గ్రౌండ్ ఉంటుంది, ఒకవైపు వాల్యూ వచ్చింది, ప్యారలల్లో ఉంది కదా ఇది. ఇలా ప్రతి కెపాసిటీ ఎల్డిఓ లైన్ చెక్ చేసుకుంటా. పాయింట్ అర్థమైందన్న. ఇందాక సిస్టమ్ ఓకే లైన్ ద్వారా పవర్ ఆన్ చేసింది, ఇప్పుడు సిపియు పవర్ ఆన్ రీసెట్ చేస్తుంది. ఎవరికి చేస్తుంది? ఇదిగోండి డబుల్ ట్యాప్ చేసా, ఎవరిని చేసిందన్న? U1001. ఎవరన్నా? సిపియుకి. సిపియు పంపించగానే ఒకవేళ ఈ వోల్టేజ్లన్నీ ప్రాపర్గా అందితే సిపియు ఏం చేస్తుంది? ఇప్పుడు పిఎస్ హోల్డ్ అనే లైన్ ద్వారా, ఇదిగోండి ఈ లైన్ ద్వారా 1.8 వోల్టేజ్ని పంపిస్తుంది. ఓకేనా? ఈ లైన్ మీద, ఈ రెసిస్టర్ మీద చెక్ చేసుకుంటే ఆ వోల్టేజ్ వస్తుందో రాలేదో తెలుస్తుంది కన్నా. ఓకేనా? అలాగే పవర్ ఆన్ రీసెట్ అనే లైన్ ఉంది కదన్న, ఈ మధ్యలో మనకి కెపాసిటీ ఇచ్చాడు కదన్న, అదే పవర్ ఆన్ రీసెట్కి రీసైన్ ఎన్ అని కూడా ఇచ్చాడు. ఈ పేరు కూడా గుర్తుంచుకోవాలి మీరు. వేరే మోడల్లో పవర్ ఆన్ రీసెట్ ఇవ్వకుండా రీసైన్ ఎన్ అని ఇచ్చాడు అనుకోండి, ఇది పవర్ ఆన్ రీసెట్ లైన్ అని గుర్తుంచు. మరి ఈ వోల్టేజ్ వస్తుందా లేదా ఈ కెపాసిటీ మీద చెక్ చేసుకుంటే నాకు పవర్ ఐసీ బాగుందా లేదో తెలుస్తుంది కదన్న. ఇది పవర్ ఐసీ 1.8 వోల్టేజ్ వచ్చిందంటే ఇంక నేను పవర్ ఐసీని టచ్ అయినా, ఇంకా ప్రాబ్లం అర్థమైందా అన్న? నేను పవర్ ఐసీని టచ్ అయినా, ఇంకా పవర్ ఐసీ అన్ని వోల్టేజ్ను ప్రొవైడ్ చేయగలిగితేనే ఈ వోల్టేజ్ని ప్రొవైడ్ చేస్తుంది. అది లాజిక్ అర్థమైందా అన్న? దీని తయారీ ఎలా ఉంటుంది అంటే, అన్ని వోల్టేజ్లు పంపించిన తర్వాత సిస్టమ్ ఓకే లైన్కి 1.8 వోల్టేజ్ వచ్చింది అంటే ఛార్జింగ్ ఐసీ ఓకే. పవర్ ఐసీ అన్ని వోల్టేజ్లు పంపించిన తర్వాత పవర్ ఆన్ రీసెట్కి 1.8 వోల్టేజ్ పంపించింది అంటే పవర్ ఐసీ ఓకే. పిఎస్ హోల్డ్ ద్వారా 1.8 వోల్టేజ్ పంపించింది అంటే సిపియు ఓకే. కానీ సిపియు అనేది కింద బాల్స్ నుంచి, సిపియు అయితే రియాక్ట్ అవుతుంది, కింద బాల్ డిస్కనెక్ట్ అయింది, సిపియు ఈఎంఎంసీకి వెళ్ళే బాల్, మరి అది ప్రాబ్లమే కదా అది. కాబట్టి రీబాల్ చేయాల్సి వస్తుంది. దాన్ని నేను ఎలా చెక్ చేసుకున్నా? ఫస్ట్ ఈఎంఎంసీ బాగుందా లేదా అని హెల్త్ చెక్ చేస్తున్నా. హెల్త్ బాగుంది అంటే సిపియు రీబాల్ చేస్తా. లాజిక్ అర్థమైందన్న క్లియర్గా?